అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. ఈ చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మీకు ఈ చెడు దృష్టి కారణంగా చాలా నష్టం అనేది కలగబోతుంది. కాబట్టి ఈ చెడు దృష్టి నుండి తప్పించుకునే కొరకు మీరు మాత్రం ఈరోజు దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాలి. దాని కొరకైతే ఈరోజు మీరు ఒక కొత్త వస్త్రాన్ని బయట నుండి ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఏదైనా కొత్త వస్త్రం ఉన్నా కూడా ఉపయోగించకూడదు. బయట నుండి కొత్త వస్త్రాన్ని కొని తెచ్చుకోవాలి. మరియు బయట నుండే పెద్ద ఉప్పును కూడా కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. పెద్ద ఉప్పు నిండుగా గుప్పెడు తీసుకొని ఆ యొక్క వస్త్రంలో గుప్పెడు వేసి దాని మీద చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి 11 నల్ల మిరియాలు, 11 లవంగాలు మరియు నల్ల ఆవాలు గుప్పెడు వేసుకొని నల్ల బియ్యం వేసుకొని మూటగా కట్టేసి ధూపం వేసి ఆ వస్త్రానికి ఇండ్లు మొత్తం ధూపం వేసి ఆ తర్వాత ఆ యొక్క వస్త్రాన్ని రాత్రిపూట గుమ్మం బయట పైన కట్టాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీకు అంతా పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. ఆటంకాలు, అవరోధాలు అనేవి ఇక మీకు దరిచేరవు. మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. అంత బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి. ప్రేమికులకు ప్రేమ సఫలీకృతం అవుతుంది. ప్రేమ వివాహం అయిన వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎవరైతే మరి ఈరోజు అవివాహితులు ఉన్నారో వారికి కూడా మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు రాశి వారి మాత్రం వృత్తిపరంగా మంచి రోజుగా మారబోతుంది. అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తిపరంగా ఈ రోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు చేసే పనులలో విజయం ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మీ ప్రతిభను అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా ఈరోజు మీకు ధనలాభం కలుగుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు మరి చూసినట్లయితే గనక ఎటువంటి సమస్య అనేది ఎదురు కాకుండా ఉండటం అనేది సాధ్యతరం అవుతుంది. మంచి రోజుగా ఉంటుంది. పనుల విజయం సాధిస్తారు. విద్యార్థులకు తగిన ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారి లాభాలను గడిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా సమస్యలు అనేవి పోతూ ఉంటాయి. కానీ శ్రద్ధతో చేసిన పనులలో మాత్రం ఖచ్చితంగా విజయాన్ని అందుకోవడం అనేది జరుగుతుంది. సహోద్యోగులతో వాదనలకు దిగకూడదు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి తొందరపడవద్దు. ఆర్థికంగా ఈరోజు మీకు మంచి లాభాలే కలగబోతున్నాయి. కుటుంబ సభ్యులతోటి సంబంధాలు కూడా మెరుగ్గానే కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. సంతోషంగా, ఉత్సాహంగా ఉండడం సాధ్యమవుతుంది. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. వృత్తిపరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంటుంది. కృషికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు లాభాలను గడిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజుగా ఉంది. మీరు ఊహించని ధనలాభం పొందొచ్చు. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయంగా ఉంది. ఈరోజు రాశి వారికి మాత్రము మరి మంచి కలర్ అనేది కలిసి వచ్చేటటువంటి రంగు ఈ రోజు రాశి వారికి మాత్రం కాఫీ కలర్ దుస్తులు గనక ధరించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. మరియు అదృష్టపు సంఖ్య అయితే 10గా ఉంది. ఈరోజు రాశి వారు మాత్రం ఇలా చేసినట్లయితే వృత్తిపరంగా మంచి లాభాలను పొందగలుగుతారు. ఆటంకాలు తొలగించబడతాయి. సహోద్యోగులతోటి మంచి సంబంధాలు కలిగి ఉంటారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా మంచి సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. ఈరోజు చేసే పనులలో గుర్తింపు కూడా విద్యార్థులు పొందే విధంగా ఉన్నారు. వారు విజయవంతులు ఖచ్చితంగా అవుతారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గందరగోళం చెందకండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొరకు ప్రయత్నించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా ఉంది. ఆర్థికంగా ఈరోజు మీకు మంచి ధనలాభం కలగబోతుంది.
ఈ రోజు రాశి వారికి నీలిరంగు దుస్తులు ధరించిన వారు దగ్గర ఉంటే చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలు రాకుండా చూసుకోవడానికి ఒక వ్యక్తి సహకారం అందుతుంది. అదృష్టమైన రోజుగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు మందులను సేకరించాల్సి ఉంటుంది. ఉద్యోగుల్లో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం చాలా మంచి రోజుగా ఉంటుంది. జీవితంలో అత్యంత సమతుల్యతను పాటించి అందరి నమ్మకాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ రోజు బాధ్యతలను కూడా చక్కగా సక్రమంగా నిర్వహించి శభాష్ అనిపించుకోవడానికి విద్యార్థులు మాత్రం గట్టిగా శ్రమించడం అనేది సాధ్యతరం అవుతుంది. అనుకూలమైన రోజుగా అనుకూలమైన ప్రవర్తనతో ఉండడం అనేది జరుగుతుంది. మరి లక్కీ సంఖ్య ఈ రోజు రాశివారు మాత్రము రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.